కళ్యాణదుర్గం టీడీపీ నాయకులు దేవినేని ధర్మతేజ అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు. అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. రైతు భరోసాలో కొర్రీలు పెట్టింది రేవంత్ రెడ్డి సర్కార్. శాటిలైట్ చిత్రాల ద్వారా సాగు విస్తీర్ణాన్ని సర్వే చేసింది వ్యవసాయ శాఖ. శాటిలైట్ సర్వే పూర్తి చేసింది వ్యవసాయ యూనివర్సిటీ. సాగు చేసిన భూములకే రైతు భరోసా నిధులు జమ చేయనున్నారు. రాష్ట్రంలో సాగులో లేని భూములు లెక్క తేల్చింది వ్యవసాయ శాఖ. 10% నుంచి 12% భూములు సాగులో లేవు అంటూ నిర్ధారించినట్టు సమాచారం ఉంది. 1.53 కోట్ల ఎకరాల భూమిలో సుమారుగా 20 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయడం లేదు అంటూ వ్యవసాయ శాఖ నివేదికను అందించింది. ఎకరానికి 6,000 చొప్పున ఏడాదికి 3,600 కోట్లు కోత విధిస్తున్నారు అంటూ ప్రచారం నడుస్తోంది. ఎన్నికలకు ముందు ఎకరానికి 15,000 రైతు భరోసా ఇస్తాము అంటూ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఎకరానికి 12,000కే పరిమితం చేసింది కాంగ్రెస్. ఇదే అంశంపైన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, ప్రభుత్వం మీ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలేంటి? అమూల్య, రైతుల నిరీక్షణ ఎట్టకేలకు ఫలించిందనే చెప్పుకోవచ్చు. యాసంగి సీజన్ కు సంబంధించి రైతు భరోసా నిధుల పంపిణీకి తెలంగాణ ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. అయితే ఈ మేరకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇందుకు కావలసినటువంటి నిధులను కూడా బహిరంగ మార్కెట్ నుంచి పెద్ద మొత్తంలో రుణం తీసుకోనుంది. ఈ మేరకు ఆర్బీఐకి 9,000 కోట్ల రుణం కోసం ఇండెంట్ పెట్టింది. ఇందులో 13 ఏళ్ల కాల పరిమితితో 2,000 కోట్లు, 16 ఏళ్ల కాల పరిమితితో 2,000 కోట్లు, 21 ఏళ్ల కాల పరిమితితో 2,500 కోట్లు, 27 ఏళ్ల కాల పరిమితితో 2,700 కోట్ల మేర రుణాన్ని తీసుకోనుంది. ఈ నెల 10న ఆర్బీఐ నిర్వహించే ఈ వేలం ద్వారా ఈ అప్పు ప్రభుత్వ ఖజానాలో జమ అవుతుంది. ఈ తదుపరి ఖాతాలో జమ అవుతుంది అన్నట్టుగా మనకు తెలుస్తుంది అమూల్య. అయితే రైతులందరూ కూడా రైతు భరోసా డబ్బుల కోసం చాలా రోజుల నుంచి కూడా వేచి చూస్తా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే మున్సిపల్ ఎన్నికలు రావడం తర్వాత మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో రాజకీయ నాయకులందరినీ కూడా రైతులు ప్రశ్నించిన తర్వాత వాళ్ళు కూడా దీనికి సానుకూలంగా రైతులకు రైతు భరోసా డబ్బులను జమ చేస్తామని చెప్పి ఈ ప్రక్రియని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అయితే మొత్తం మీద 9,000 కోట్ల రూపాయలని రైతు భరోసాకు విడుదల చేస్తామంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మిర్యాలగూడ ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు. రైట్, మొత్తం రైతు భరోసా మరి ఇప్పుడు ఎవరెవరికి రానుందంటారు? అయితే అమూల్య, రైతు భరోసాలో కూడా పెద్ద మొత్తంలో ఈసారి ప్రభుత్వం చాలా కఠినంగా కోతలు పెడుతోంది. అయితే గత బీఆర్ఎస్ సర్కార్ మనం చూసినప్పటికీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రాళ్లకు, రప్పలకు, చెట్లకు, గుట్టలకు ఇట్లా రకరకాలుగా రైతు భరోసా డబ్బులను ఇచ్చింది. అయితే రైతు భరోసా అనేది రైతులకు మాత్రమే భరోసా. ఎవరైతే పంట పొలంలో కష్టపడతారో, ఎవరైతే చెమట చుక్క కారుస్తారో వాళ్ళకు మాత్రమే డబ్బులు చెందాలి వాస్తవానికి. కానీ గత ప్రభుత్వం అట్లా కాకుండా మొత్తం కూడా పెత్తందారులకు, అసలు వ్యవసాయం తెలియనటువంటి వాళ్లకు, వ్యవసాయం చేయనటువంటి వాళ్ళకు కూడా రైతు భరోసా డబ్బులు ఇచ్చింది. కాబట్టి మా ప్రభుత్వం అలా కాకుండా ఎవరైతే రైతులు కష్టపడతా ఉన్నారో, ఎవరైతే పంట సాగు చేస్తా ఉన్నారో వాళ్లకు మాత్రమే మేము రైతు భరోసా డబ్బులని ఇస్తాము అంటూ కూడా రేవంత్ సర్కార్ చెప్తోంది అమూల్య. అయితే ఇప్పుడు పంటలు సాగు చేసినటువంటి వాళ్ళకు మాత్రమే వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. అంటే ఇప్పుడు మొత్తంగా చూసుకుంటే ఎన్ని ఎకరాల కోత పెడుతున్నారంటారు? అయితే మొత్తం కూడా దాదాపు 20 లక్షల ఎకరాలకు పైగా కోత పెట్టేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ 20 లక్షల ఎకరాలను కూడా ప్రభుత్వం చాలా ఫోకస్ పెట్టి చూసినట్టుగా తెలుస్తుంది. మొత్తం కూడా ఎవరెవరు పంటలు పెట్టారు, ఎవరెవరు పంటలు పెట్టలేదు అనే దాన్ని పరిగణనలోకి తీసుకొని ఒక 20 లక్షల ఎకరాలు అయితే దాదాపు నష్టపోయేటటువంటి అవకాశం ఉంది. రైతుల భూములని పక్కన పెట్టేటటువంటి ఒక ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. 20 లక్షల ఎకరాలు కూడా ఎందుకు పక్కన పెడుతుందంటే మొత్తం కూడా ఆ పంట పొలాలలో ఎటువంటి సాగు చేయట్లేదు, మొత్తం కూడా రాళ్లు రప్పలు వచ్చేసి ఉన్నాయి. కాబట్టి పంట సాగు చేయనటువంటి భూమి దాదాపు 20 లక్షల ఎకరాలకు పైగా ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది అమూల్య. మరి దీన్ని పక్కన పెట్టేటటువంటి ఒక ప్రయత్నం అయితే చేస్తుంది. 20 లక్షల ఎకరాల భూములకైతే రైతు భరోసా వచ్చేటటువంటి అవకాశాలు అయితే కనబడట్లేదు. అంటే మరి ఇప్పుడు చూసుకుంటే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఇటు మరి రైతు భరోసా ఎఫెక్ట్ కాంగ్రెస్ పార్టీకి తగిలే అవకాశం ఉందా రమేష్? ఖచ్చితంగా అమూల్య. ఎందుకంటే ఇవాళ చాలా మంది కూడా రైతులు వాళ్ళు మొత్తం కూడా వ్యవసాయాన్ని నమ్ముకొని బ్రతుకున్నటువంటి పరిస్థితి మనం చూసుకుంటే చాలా కొన్ని లక్షల మంది కూడా తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం పైన ఆధారపడి వ్యవసాయం చేస్తూ ఉంటారు. సో అటువంటి నేపథ్యంలో చాలా మందికి ఈ గత కొన్ని రోజుల నుంచి చూస్తూ ఉంటే నీటి సమస్య అనేది చాలా
ఎక్కువగా కనబడతా ఉంది. నీళ్లు అందుబాటులో లేక, నీళ్ల సౌకర్యం లేక చాలా మంది రైతులు కూడా పంటలు పెట్టాలంటే భయపడతా ఉన్నారు. మనం గతంలో కూడా చూసాం, మొత్తం కూడా పంటలు నష్టపోయినటువంటి పరిస్థితి. సో మరి అప్పు తెచ్చి పంటలు పెడితే మాకు నీళ్లు లేవు కదా, పంటలు పండే కదా అని చెప్పేసి చాలా మంది కూడా పంటలు పెట్టే ప్రయత్నం చేయలేదు, సాగు చేయలేదు. అంటే ఒక రైతు ఒక 5 ఎకరాల భూమి ఉంది అనుకోండి, అందులో ఆయన ఒక 3 ఎకరాల భూమి మాత్రమే సాగు చేస్తా ఉన్నాడు. ఆయనకు ఆ 3 ఎకరాలకు సంబంధించినటువంటి భూమికే నీళ్లు ఉన్నాయి కాబట్టి దాన్ని మాత్రమే సాగు చేస్తా ఉన్నారు. మిగతా 2 ఎకరాలు పక్కన పెడతా ఉన్నారు. నీళ్లు సరిపోవు కాబట్టి ఆ భూమిని మేము పెట్టినా కూడా పండదు, నీళ్లు మా దగ్గర లేవు, నీటి సౌకర్యం లేదు కాబట్టి ఆ 2 ఎకరాల భూమిని మేము పక్కన పెట్టామని చెప్పి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి అటువంటి రైతులకు ఖచ్చితంగా ఇది ఒక పెద్ద షాక్ అనే చెప్పొచ్చు. వాళ్ళందరూ కూడా దీన్ని ఒక కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఇటువంటి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడానికి కాస్త వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీకి ఎదురు తిరుగుతూ ఉన్నారు. ఎందుకంటే మీరు ఒకవేళ ప్రభుత్వం నీళ్లు ఇస్తే కనుక ఖచ్చితంగా మేము సాగు చేస్తాము, మాకు నీళ్లు అందుబాటులో లేవు కాబట్టి మేము పంట పెట్టట్లేదు, సాగు చేయట్లేదు. ఒకవేళ ప్రభుత్వం తరఫు నుంచి నీళ్లు కనుక మాకు అందుబాటులో తీసుకొని వచ్చి విడుదల చేస్తే మేము ఖచ్చితంగా దాంట్లో సాగు చేస్తామని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి ప్రభుత్వం మాత్రం దీనికి ఒక బిగ్ షాక్ అని చెప్పొచ్చు. రైతులందరికీ కూడా మేము ఇవ్వము అని చెప్పేసి చెప్తా ఉంటే వాళ్ళు అసలు ఎందుకు ఇవ్వరు అని చెప్పేసి కూడా కొంతమంది క్వశ్చన్ చేస్తా ఉన్నారు. కొంతమంది కూడా మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎదురు తిరుగుతున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. అమూల్య, రైట్. మరి ఇప్పుడు అంటే శాటిలైట్ సర్వే గురించి మాట్లాడుకుంటే ఇటు రైతుల నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది, అంటే వాళ్ళ అభిప్రాయం ఏంటి? శాటిలైట్ సర్వే ద్వారా అయితే కొంతమంది మాత్రం సానుకూలంగా ప్రభుత్వం వైపే ఉంటా ఉన్నారు, మరికొందరు మాత్రం ప్రభుత్వానికి నెగిటివ్ గా ఉన్నారు, పాజిటివ్ గా ఉన్నారు. అయితే నెగిటివ్ గా ఎవరున్నారంటే నేను ఇందాక మీకు చెప్పాను కదా, చాలా మంది కూడా పంట చేస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళకు నీళ్లు ఎంతైతే ఉంటాయో, ఎంతైతే సరిపడా నీళ్లు ఉంటాయో అంత మాత్రమే ఎకరాలని సాగు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నీళ్లు సరిపోనటువంటి భూమిని పక్కన పెట్టేస్తున్నారు. సో ఈ పక్కన పెట్టినటువంటి భూమికి ఇవాళ ప్రభుత్వం శాటిలైట్ సర్వే చేపట్టి మొత్తం కూడా మేము అటువంటి భూములకు అసలు రైతు భరోసా డబ్బులు జమ చేయము, మీరు పంట సాగు చేస్తేనే మేము డబ్బులు ఇస్తాము అని చెప్పేసి రేవంత్ సర్కార్ చెప్పడంతో మీరు ఒకవేళ వీలైతే నీళ్లు ఇవ్వండి, ఖచ్చితంగా మేము పంట పెడతాము, సాగు చేస్తామని చెప్పేసి రైతులు చెప్తా ఉన్నారు. కానీ ప్రభుత్వం మాత్రం మేము ఖచ్చితంగా ఒకవేళ పంట సాగు చేస్తే మాత్రమే రైతు భరోసా డబ్బులని ఖాతాలో జమ చేస్తాము. ఎందుకంటే రాళ్లు రప్పలు వచ్చినటువంటి భూములకు ఇచ్చినా కూడా ప్రయోజనం ఉండదు. రైతులు కష్టపడతా ఉన్నారు. రైతు భరోసా అనే పథకం రైతులకు అండగా ఉండేటటువంటి ఒక పథకము. రైతులందరూ కూడా యాసంగి సీజన్ లో వాళ్ళందరికీ కూడా పంటకు సంబంధించినటువంటి పెట్టుబడులు ఉంటాయి, రకరకాలుగా ఖర్చులు ఉంటాయి. కాబట్టి మా ప్రభుత్వం నుంచి ఈ డబ్బులు ఇస్తే వాళ్ళకి ఎంతో కొంత అండగా ఉంటది. మరి రైతులు కష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళకి ఇస్తేనే దీనికి ప్రయోజనం ఉంటది. అర్థమైనటువంటి ఏదైతే రాళ్లు రప్పలు వచ్చినటువంటి భూములకు ఇవ్వద్దు అనేది మా ప్రధాన ఉద్దేశం అని చెప్పేసి కూడా రేవంత్ సర్కార్ చెప్తున్నాం. అంటే మరి ఇప్పుడు రైతు భరోసా డబ్బుల్ని ఇప్పుడు రైతుల ఖాతాల్లో ఎప్పటిలోపు జమ చేసే అవకాశం ఉంది? అమూల్య, రైతు భరోసా డబ్బులని ఈ ఫిబ్రవరి నెల చివరి వారం వరకు పూర్తి చేస్తామని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. అయితే దీనికోసం ఇప్పటికే ఆర్బీఐ దగ్గర కూడా ప్రభుత్వం 9,000 కోట్ల రూపాయలను కూడా తీసుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. మరి ఈ డబ్బులను తీసుకున్న తర్వాత రైతుల ఖాతాలో జమ చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. అయితే మొదటగా ఎకరా 2 ఎకరాలు ఉన్నటువంటి చిన్న సన్నకారు రైతులకు డబ్బులు జమ చేస్తుంది. తర్వాత ఇంకా ఎక్కువగా ఉన్నటువంటి భూములకు, ఎక్కువగా ఉన్నటువంటి రైతులకు వేసేటటువంటి ఒక ప్రయత్నం చేస్తుంది. దీనికోసం ఇప్పటికే ప్రభుత్వం కూడా 9,000 కోట్ల రూపాయలను కూడా సేకరించి రైతులందరికీ కూడా వాళ్ళ ఖాతాలో జమ చేసేందుకు పూర్తి స్థాయిలో కూడా సిద్ధమవుతుంది. అమూల్య, ఫిబ్రవరి నెలలోనే చివరి వారంలో మేము ఇస్తామని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మిర్యాలగూడ ద్వారా రైతన్నలందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ద్వారా చెప్పే ప్రయత్నం కూడా చేశారు. మరి రైతులు కూడా దీనికోసం ఇప్పటికే ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే కొంతమంది పంట నష్టపోయినటువంటి పరిస్థితి, చాలా మంది నాట్లు వేస్తా ఉన్నారు, వ్యవసాయాలు పూర్తి స్థాయిలో కూడా శురువయ్యాయి. కాబట్టి చాలా మంది కూడా రైతు భరోసా డబ్బుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే పంట పెట్టుబడి పెడుతుంటారు కాబట్టి వాళ్ళకు కూడా ప్రభుత్వం తరఫు నుంచి రైతు భరోసా డబ్బులు వస్తే ఎంతో కొంత ఖర్చులకి ఉపయోగపడేటటువంటి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులందరూ కూడా ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా డబ్బుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఏది ఏమైనప్పటికీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఎవరెవరికి ఇవ్వనుంది, ఎవరెవరికి ఇవ్వబోనుంది అనేది అయితే చూడాలి. ఇప్పటికైతే మనకున్నటువంటి సమాచారం ప్రకారం దాదాపు ఒక 20 లక్షల ఎకరాలకు రైతు భరోసా కట్ అయ్యేటట్టుగా కనబడుతుంది. మరి ప్రభుత్వం ఇంకా ఈ దాంట్లో ఏమైనా నిర్ణయం తీసుకుంటుందా, ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతుంది అనేది చూసేటటువంటి ఒక ప్రయత్నం అయితే చేయాలి. అమూల్య, రైట్. థ్యాంక్ యూ రమేష్. రైతు భరోసాలో ఇటు కొర్రీలు పెట్టింది రేవంత్ రెడ్డి సర్కార్. శాటిలైట్ చిత్రాల ద్వారా సాగు విస్తీర్ణాన్ని సర్వే చేసింది వ్యవసాయ శాఖ. శాటిలైట్ సర్వే పూర్తి చేసింది వ్యవసాయ యూనివర్సిటీ. సాగు చేసిన భూములకే రైతు భరోసా నిధులను జమ చేయనున్నారు. రాష్ట్రంలో సాగులో లేని భూములు లెక్క కూడా తేల్చింది వ్యవసాయ శాఖ. 10% నుంచి 12% భూములు సాగులో లేవు అంటూ నిర్ధారించినట్టు సమాచారం ఉంది.
1.53 కోట్ల ఎకరాల భూమిలో సుమారుగా 20 లక్షల ఎకరాల్లో పంటను సాగు చేయడం లేదు అంటూ వ్యవసాయ శాఖ నివేదికనందించింది. ఎకరానికి 6,000 చొప్పున ఏడాదికి 3,600 కోట్లు కోత విధిస్తున్నారు అంటూ ప్రచారం నడుస్తోంది. ఎన్నికలకు ముందు ఎకరానికి 15,000 రైతు భరోసా ఇస్తాము అంటూ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఎకరానికి 12,000కే పరిమితం చేసింది కాంగ్రెస్.